తినే ఐస్ క్రీమ్ కప్పు -5. దీంట్లో -180 ఉండిద్ది టెంపరేచర్. ట్యాంక్ లోపల ట్యాంక్ ఉండిద్ది. ఆక్సిజన్ మనం లిక్విడ్ ఎక్కించేటప్పుడు ఓన్లీ లిక్విడ్ లోపలికి వెళ్ళింది, బయటకు వచ్చేటప్పుడు ప్రెజర్ వచ్చింది. ఆ ప్రెజర్ ఆక్సిజన్ రూపంలో పేషెంట్కి వెళ్ళింది. ఓకే, మైనస్లో ఉండాలి, ప్లస్లోకి మారింది. ట్యాంక్ లోపల ఎంత డిగ్రీస్ ఉంటుందండి అది? 180. -180. ఓకే, ఒకసారి ఒక్కసారి లిక్విడ్ మీద పడింది అనుకండి, మన ఆయిల్ కూడా మనకి కాల్తే ఏ విధంగా ఉండిద్దో అంతకంటే ఎక్కువ ఉండిద్ది. మొత్తం స్కిన్ అంతా చెయ్యక పెట్టామంటే అంటుకుపోయిద్ది. పెట్టం దీనికి ఇట్లా పట్టుకోం, ఇట్లా అనేనుకో అయితే ఇది ఓహో పేపర్ బయటకు వచ్చేది. కాబట్టి ఈ ప్రెజరు, దీంట్లో ఉన్న ప్రెజరు 10 ఉండాలి. ఆ ట్యాంక్ లోకి వెళ్ళేసరికి 4 ఉండిద్ది. ఓకే, ఇది లిక్విడ్ ని ప్రెజర్ నెట్టిద్ది. నెట్టినప్పుడు ఈ లిక్విడ్ ఆ ట్యాంక్ లోపలికి వెళ్ళిద్ది. ఓకే, దాన్ని తగ్గిస్తాం, దీన్ని పెంచుతాం. పెంచినప్పుడు ఇప్పుడు ఇది ట్యాంక్, దీని నుంచి ట్యాంక్ లోకి వెళ్తుందండి లేదా ట్యాంక్ నుంచి ఇటు వస్తుందా? దీని నుండి దానికి పెడుతున్నాం. దానికి పెడుతున్నారా? ఓకే. అయిపోయినప్పుడు మనం ఫోన్ చేస్తారు. మీరు ఏమైనా ప్రికాషన్స్ తీసుకోవాలా దీంట్లో? ఇలా పని చేసేటప్పుడు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? జాగ్రత్తలు తీసుకోవాలా. ఉన్నప్పుడు దీని గురించి అవగాహన ఉండాలి. 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ దీంట్లో. ఓకే ఓకే. హైదరాబాద్ లో 12 సంవత్సరాలు చేసి ఇక్కడికి వచ్చి 20 చిల్లర అయింది. ఓకే. ఓనర్ గారు ఒక్కడే. ఇది ఆటోదారులో ఉండేది ఇదండి. తిరుపతి నుండి, వైజాగ్ నుండి ఈ ట్యాంకులు మనం ట్రాన్స్పోర్ట్ తీసుకొచ్చుకుంటాం. తెచ్చుకుని మా దగ్గర పెద్ద ట్యాంకులు ఉంటాయి. ఎక్కడది? ఆటోనగర్ లో అక్కడ స్టోరేజ్ చేస్తాం. ఆ స్టోరేజ్ లో నుండి దీంట్లోకి తీసుకుంటాం. ఇది కెపాసిటీ ఎంతో అంతే ఎక్కించుకోవాలి. ఎక్కించుకోలేదనుకోండి, ఎక్కువ ఎక్కించామనుకోండి మర్చిపోయి ఇది రోడ్ లో సేఫ్టీ కొట్టింది. ఒక్కసారి బైక్ కొండ సేఫ్టీ కొట్టిందంటే జనాలు భయభ్రాంతులకు గురయ్యి బళ్ళు నడిపే వాళ్ళు అటు ఇటు గుద్దుకోవటమే. అందుకోసం ఎంతవరకు నింపాలో అంతవరకు. ఇది బయటికి లీక్ అయితే ఏమైనా డేంజరా? డేంజర్, చాలా డేంజర్. జస్ట్ సిగరెట్ కాల్చి ఇక్కడ వదిలినా కానీ ఇది ఫైర్ అయింది. అబ్బా, లిక్విడ్ రూపంలో ఉండిద్దండి. పంచదారను కనుక మరగబెడితే ఎట్లా పాకం ఉండిద్దో అలాంటి పాకంగా ఉండిద్ది. బయటకు వెళ్తే మాత్రం ఆవిరైపోయింది. కానీ నడిపే డ్రైవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఆ ట్యాంకులకైనా ఎంత కెపాసిటీ అంతే నింపాలి మనం. జాగ్రత్త. ట్యాంకులో ఎంత వరకు పట్టిద్దో అంతవరకే మనం ఇది చేయాలి, ఎక్కువ నింపుకోకూడదు. ఇక్కడ 10 బార్ ఉన్నాయి. 10 ప్రెజర్ ఉంటే అక్కడ 4 ఉన్నాయి. ఓకే, కిందకి ఆ పైకి లిక్విడ్ ఇంకొకటి దాంట్లో అది నీళ్ళ కొట్టి పైకి వచ్చింది అనమాట. కేజీ 5 కేజీ ఈ ట్యాంక్ ఖాళీ ట్యాంక్. ఇది అయిపోయిన ఇది ఫుల్ అవ్వగానే దానికి పెడతాం. మీకున్న ఎక్స్పీరియన్స్ వల్ల మీరు భయపడకుండా ఉంటున్నారు. కోవిడ్ టైంలో ఒక మంచి పాయింట్ చెప్తున్నారు. కోవిడ్ టైంలో రైల్వేలో ఇట్లాగే మా ముసలాయన ఒక ఆయన అజాగ్రత్తగా దీన్ని వాళ్ళు ఓపెన్ చేసేసి వదిలేసేది. వస్తే ఇది కొట్టేసింది. ఆ ప్రెజర్ లోపల ఉన్న ప్రెజర్ ఈ బోల్స్ కొట్టేస్తే మొత్తం వచ్చేసారు. ఎవరు? పోలీసు వాళ్ళు, వాళ్ళు కరెంట్ వాళ్ళు, డ్రగ్స్ మెయిన్ వాళ్ళంతా వచ్చేసి ఏం జరిగింది ఏంటి న్యూస్ ఇచ్చారు. టీవీలో వచ్చింది. ముసలాయన తెలియక ఇట్లా చేశారంటే బోల్స్ కొట్టేసింది. అందువల్ల 2 టన్నులు బయటికి కొట్టేసింది. 2 టన్నులు బయటికి గాలంలో ఉండిద్ది. 70,000-80,000 ఉండిద్ది ఒక్కొక్క కాస్ట్. ఓకే, అలాంటి బయటికి 2 టన్నులు బయటికి కొట్టేసింది. ఇక అప్పుడు నిదానంగా ఇది పట్టుకుంటానికి కూడా ఆగదు ఆ టైంలో మనం. ఓకే ఓకే. పోలీసు వాళ్ళు కూడా ఎంత ట్రై చేసినా కానీ ఎవరికి ఆగదు. మనం నిలబడ్డామంటే ఐస్ పట్టేసిద్ది చెప్పులు. ఇక మనం అసలు చేతులు కూడా పెడతానికి రాదనమాట. ఇప్పుడు ఇట్లా పొగ వస్తున్నప్పుడు మీరు వాళ్ళు తిప్పటం కూడా కష్టమైంది కదా. ఇట్లాంటి జాగ్రత్తగా ఉంటే ఎంతగా ఇది చేసినా కానీ మనం అదిగో లిక్విడ్ ఫుల్ అయిపోయింది అనమాట ట్యాంక్. ఓకే, ట్యాంక్ ఫుల్ అయినప్పుడు ఇక మనం
క్లోజ్ చేశారు. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఓపెన్ అయ్యి ఇప్పుడు నెక్స్ట్ ట్యాంక్ పెడతారా? ఆ ట్యాంక్ ఓకే. అదే క్లోజ్ అయిపోయి మొత్తం మళ్ళీ నార్మల్ అయిపోయింది. ఓపెన్ కరో పూరా पूरा कहीं पूरे अभी खाता है आता वो भी तब इनको हो गया ना थोड़ा प्रेशर खोलने को डाउन हो गए तो लिक्विड चले जाता. बंद करो. కరోనా టైంలో మీకు ఫుల్ బిజీగా ఉంటారు వర్క్. బిజీ కదండి. 48 గంటలకే 48 ట్యాంకులు ఇచ్చాం. అబ్బో. ముందు ఎస్కార్ట్ ఉండేది, తర్వాత ఈ బండి ఇచ్చాం. ఓకే. ఎంఆర్ఓ ఎవరికి ఇవ్వమంటే వాళ్ళకే ఇవ్వాలా. ఓకే. అందలేదు కదా ఆక్సిజన్ ఎక్కువైపోయారు కదా. అప్పుడు మన విజయవాడ హాస్పిటల్స్ అన్ని మీదే సప్లై అండి ఆక్సిజన్. 370 హాస్పిటల్ మా కింద ఉన్నాయి. 370 హాస్పిటల్స్ మన ఏపీలోనే, మన విజయవాడలోనే. మజిలీపట్నం ఉంది, ఏలూరు ఉంది, ఒంగోలు ఉంది, నెల్లూరు ఉంది. ఈ హాస్పిటల్స్ అన్నిటికీ మీరు ఆక్సిజన్ మెయిన్ హాస్పిటల్ అన్ని మా కింద ఉంది. మీరు ఆక్సిజన్ ఎక్కడి నుంచి? వైజాగ్ నుంచి తెచ్చుకుంటారు? వైజాగ్ నుండి పెద్ద ట్యాంకర్లు వస్తాయి. వైజాగ్ ఎక్కడి నుంచి వస్తాయి? మ్యానుఫ్యాక్చర్ అక్కడే. ఓకే. ఓకే. అక్కడ పెద్ద పెద్ద ట్యాంకులు ఉంటాయి, దాంట్లో తయారు చేసి స్టోర్ చేస్తారు. ఆ ట్యాంకుల నుండి మాకు వస్తుంది. వైజాగ్ నుంచి ఈ ట్యాంకర్లు తెచ్చుకుని మన ఆటో నగర్ దగ్గర ఉన్న ట్యాంకర్లో స్టోర్ చేసుకుంటారు. ఇంకా అవసరమైనప్పుడు దాన్ని సప్లై చేస్తూ ఉంటారు. దీంతో ఎక్కించుకుని తీసుకొచ్చి దీనికి ఇస్తాం అన్నమాట. ఓకే. ఇట్లా ఈ ఫుల్ ట్యాంక్ సప్లై చేసినందుకు మీకు ఎంత ఉంటుంది అసలు? ఏమన్నా లాభం? కష్టం ఎక్కువ ఉంటుంది? కష్టం ఎక్కువే కానీ జీతం. ఓకే. వాళ్ళు అంతా యూపీ వాళ్ళు, మనం తెలుగు వాళ్ళే. అదేలా లింక్ అయింది? మీరు తెలుగు, వాళ్ళు యూపీ వాళ్ళు, ఢిల్లీ వాళ్ళు. మనకి ట్రాన్స్లేషన్ తెలుసు కాబట్టి వాళ్ళ డ్యూటీ ఏంటి ఇక్కడ? ఏ డ్రైవరు? ట్యాంక్ డ్రైవర్ ఇతను. ఇది కూడా నేర్పుతాం అనమాట. ఓకే. పలానా వాళ్ళు పని చేయాలి, పలానా వాళ్ళు పెట్టేయాలి, అది చూపిస్తాం. ఏంటంట